చాలా మరి క్లియర్‌గా అసెంబ్లీని చాలా క్లియర్‌గా చంద్రబాబు నాయుడు గారితోటి ఒక సభా కార్యక్రమంలో అధికారులతో ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పారాయన. ఇక్కడ రాజ్యాంగ చాలా స్ఫూర్తికి విఘాతం కలిగించేది అధికార పక్షంలో ఉన్నవాళ్ళైనా సరే వదిలిపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ కక్ష సాధింపు రాజకీయాలు గాని, ఇంకొకటి గాని చేసేటట్లయితే మీరు నన్ను కూడా కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని స్ట్రెయిట్‌గానే చెప్పేశారు ఆయన కూడా. రైట్‌గా చెప్పారు. వస్తున్న సబ్జెక్టులు. తర్వాత రెండో ప్రశ్న. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. అది రెడ్ బుక్ రాజ్యాంగం కాదండి. అది ఒక డైరీ. ఏదైతే మనం నిత్య జీవితంలో ఒక డైరీని ఏ రకంగా రాసుకుని మన ప్రణాళిక ఏ రకంగా ముందుకు వెళ్తామో, హ్మ్. మనం గతంలో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే సవరించుకుంటూ, మనం మన భవిష్యత్తుని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, మన కుటుంబ పరిస్థితిని ఏ రకంగా మరి ముందుకు తీసుకువెళ్ళాలి, మనం ఎలా కాపాడుకోవాలని ఒక ఒక డైరీని ఎలా రాసుకుంటామో, అలాగే లోకేష్ గారు గత 5 సంవత్సరాలలో కార్యకర్తలు పడినటువంటి ఇబ్బందులు గాని, మరి వ్యవస్థని చేతుల్లోకి తీసుకుని మరి అవినీతికి పాల్పడినటువంటి అధికారులు గాని, మరి ప్రజలను కన్నీళ్లు తెప్పించినటువంటి వ్యక్తులను గాని ఒక నోట్ చేసుకుని ఒక డైరీ లాగా నోట్ చేసుకున్నారు. దానిలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కక్షపూరితమైనటువంటి బుక్ కాదు ఇది. చట్టానికి లోబడి ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని చట్టం శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగానే ఈ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి పేర్లు తప్ప మేము వ్యక్తిగతమైనటువంటి కక్షలకు కానీ లేదా వ్యక్తుల యొక్క జోలుకు కానీ వ్యవస్థని కొంచెం అంటే దాన్ని ఏమంటారంటే వ్యవస్థని మేము కక్షపూరితంగా వేధించేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అది రెడ్ బుక్ రాజ్యాంగం అన్న వీళ్ళు పేరు పెట్టేదానికన్నా అది ఒక డైరీ, మన కుటుంబ డైరీ ఎలాగో రాష్ట్ర డైరీ. ఒక కంప్లైంట్ డైరీలో ఉన్నటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్తారు. తర్వాత ఇంకో విషయం, మనం 78వ స్వతంత్రం జరుపుకుంటున్నాం. చాలా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ఇవాళ దేశ నాయకుల్ని స్మరించుకునేటువంటి విధం జగనన్న పేరుతోనో లేకపోతే ఇంకొక పేరుతోనో ఉన్నటువంటి పథకాలు కాకుండా దేశ నాయకుల యొక్క జాతీయ నాయకుల యొక్క పేరుల్ని మనం స్మరించుకునేటువంటి విధంగా డొక్కా సీతమ్మ గారు కానీ ఇలాంటి పేరుల్ని వాళ్ళ అన్నా క్యాంటీన్ లాంటి వాటికి కూడా మరి వాళ్ళ జాతీయ నాయకులను పేరు పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం గోడకి మహాత్మా గాంధీ గారి యొక్క బొమ్మను పెట్టుకోవటం కాదు, ఏ గ్రామ స్వరాజ్యాన్ని అయితే ఏ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కలలు కన్నటువంటి రామరాజ్యం కావాలన్నటువంటి గ్రామ స్వరాజ్యం కోరుకున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని గాంధీ గారి యొక్క ఆశయాలను మనం తీసుకువెళ్తేనే ముందుకు వెళ్తామనేటువంటి ఒక మంచి ఆలోచన విధానంతో 100 రూపాయలు ఉన్నటువంటి చిన్న పంచాయతీలకి వాళ్ళ 10,000 రూపాయలు, అదేవిధంగా 200 ఉన్నటువంటి పంచాయతీలకి 25,000 రూపాయలు ఇచ్చి స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా ఘనంగా జరుపుకోవాలి. ఈ దేశ నాయకులు డాక్టర్ అంబేద్కర్ గారిని కానీ పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ గారిని కానీ ఈ స్వాతంత్ర సమరయోధులను కానీ మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. కాబట్టి ఈ దోవలో మనందరం వెళ్దామని చెప్పి ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల ప్రకారం చూస్తే తప్పకుండా ఏదైతే మన రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి నాయకులు కంకణం ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా మరి అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమం ప్రజలకు ఏ అవసరాలు కావాలో తప్పకుండా రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్క హక్కుల్ని స్వతంత్రాన్ని స్వేచ్ఛని ఇస్తూ పరిపాలన చేస్తారనేటువంటి విషయాన్ని మాత్రం మేము 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీ 360 న్యూస్ ఛానల్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తాం. అదేవిధంగా నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వేణుగారు. ఒక్క నిమిషం. అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్.